అన్న ఏంటి తిరుపతి నియోజకవర్గం ఈసారి గెలిపారు అన్న. ఇక్కడ జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఆర్ని శ్రీనివాస్ గారు పోటీ చేయబోతున్నారు. అలాగే వైసీపీ నుంచి అభినయ్ రెడ్డి గారు పోటీ చేయబోతున్నారు. మరి వీరిద్దరు ఈసారి గెలిపారు అన్న. ఇక్కడ అందరికీ నమస్కారం. ఈరోజు మీడియా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఒక్క ఛాన్స్ అనేసి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు. 5 ఏళ్ళు కూడా పడరాని పాటలు, పడరాని ఇబ్బందులు, నిత్యావసర వస్తువులు కానివ్వండి, శాండ్ కానివ్వండి, పెట్రోల్ డీజిల్ కానివ్వండి, కరెంట్ ఛార్జీలు కానివ్వండి, అనేక విధాలుగా అనేక రకాలుగా అన్ని కూడా రేట్లు ఆకాశాన్ని అంటిపోయే పరిస్థితి. అదేవిధంగా మనం చూస్తున్నాం ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా బాగా ఈ ఏదైతే ల్యాండ్ వాల్యుయేషను ఇప్పటికి 7-8 సార్లు పెంచింది. ఈరోజు మళ్ళా కూడా లేటెస్ట్గా పెంచడం జరిగింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో అంతా కూడా జనాలంతా కూడా ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడెప్పుడు మనం క్యాండిడేట్ను మార్చుకుందామా, కొత్త ప్రభుత్వాన్ని చూస్తామనే జనాల్లో ఒక నానుడైతే ఉంది. చాలా ఆందోళనకరంగా ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా తిరుపతి తీసుకుంటే ఈరోజు చాలా డ్రగ్స్ కానివ్వండి, అదేవిధంగా గంజాయి కానివ్వండి, ఈ లిక్కరు ఓన్ కంపెనీ లిక్కర్ బూమ్ బూమ్ అని రకరకాల పేర్లతో జేపీ అని, జై జగన్ అని ఇట్లా మందుల పేర్లు పెట్టుకొని అమ్ముకుంటూ ఈరోజు జనం చాలా నష్టపోయాం. చాలా మంది చనిపోవడం కూడా జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకొని మనం మంచి వాళ్ళని గెలిపించుకొని మంచి ప్రభుత్వం కావాలంటే ఈరోజు మనకు ఉన్నటువంటి తిరుపతిలో జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నటువంటి మన జేఎంసీ ఆర్ఎన్ శ్రీనివాస్ గారిని గెలిపించుకోవాలా. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తుల యొక్క వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తుంటారు. వారి మనోభావాలు దెబ్బ తినకుండా ప్రశాంతంగా ప్రశాంత వాతావరణంలో తిరుపతి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆర్ఎన్ శ్రీనివాసులను గెలిపించుకోవాలి. కాబట్టి ప్రజలంతా కూడా ఖచ్చితంగా ఈరోజు మనం చూస్తున్నాం రోడ్ల పైన, టీవీల్లో, టీఎంఎల్ దగ్గర అందరూ కూడా మేము కొత్త క్యాండిడేట్ని ఎంచుకోవాలా, ప్రశాంత వాతావరణంలో నడవాలని చెప్పేసి ఈ తిరుపతి ప్రజలు కోరుకోవడం జరుగుతాం.